నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు కాటంపల్లి శ్రీనివాసులు గౌడ్. ఏం చేస్తుంటారు? నేను మెకానిక్ అండి, ట్రాక్టర్ ఎక్కడ ఉండేది? ఎక్కడ? బాదేపల్లి అండి. ఇదే ఊరా? ఇదే ఊరు. జడ్చర్లలో. జడ్చర్ల. ఓకే రైట్. అన్న మరి ఇక్కడ ఎట్లా ఉంది? మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది. సో మరి ఇక్కడ మీ జడ్చర్లలో చూసుకుంటే అభివృద్ధి విషయంలో చూసుకున్నా కూడా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో అయితే అక్రమాలు జరిగినట్టయితే కొన్ని రుజువు ఉన్నవి. ఎవరిదో కాదు, ఎగ్జాంపుల్ నాదే, నా సమస్యనే చెప్తాను. ఇక్కడ పక్కన నసరుల్లాబాద్ శివార్లో 11 గుంటల భూమి తీసుకున్నాను. అయితే ధర్ని అనేది ఉంది కదా, ధర్నీలో అడిషనల్ గా ఎంట్రీలు ఇచ్చేసేసి ఒక సర్వే నెంబర్లో 14 ఎకరాలు 32 గుంటలు ఉన్నది, 15 ఎకరాలు 7 గుంటలు, అట్లా ఒక్కొక్క దగ్గర 20 ఎకరాలు ఉన్నది, 30 ఎకరాలు వాళ్ళ ఇష్టరాజ్యంగా ధర్నీలో ఎంట్రీ చేయించుకొని అసలైన భూమి ఓనర్లను ఇబ్బంది పెట్టడం జరిగింది గతంలో. అయితే ఇప్పుడు స్థానిక ప్రజెంట్ గా ఉన్న అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఏం చేశారంటే ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టారు. అది అందరికీ న్యాయం జరిగేలా ఉంది. నేను కూడా ఆ కార్యక్రమంలో నా సమస్యను విన్నపించుకున్నా. ఎమ్మెల్యే గారు స్థానిక ఇప్పుడు ఎంఆర్ఓ గారికి రాశారు న్యాయం చేయమని. నాకు న్యాయం జరుగుతుందని ఆశ ఉంది. సో ఈ ప్రభుత్వం వచ్చినాకైతే మీకైతే మంచి జరిగింది, మంచి జరుగుతుంది. సో మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీ మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందన్న పార్టీల పరంగా? పార్టీల పరంగా అంటే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదుందో ప్రభుత్వం దానికి వేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ వేసే అవకాశం ఉంటుంది. సో మరి గతంలో పాలించిన ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ కానీ అటు సెంట్రల్ చూసుకుంటే బీజేపీ ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది ఈ రెండు పాలన? బీజేపీ అంతే సెంట్రల్ కదా, అది ఇప్పుడు స్థానికంగా ఉన్నది అయితే కాంగ్రెస్ ఉంది కదా, స్టేట్ లో కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అంటే సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ అయితే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో మరి ఈ 2 సార్లు పాలించిన బీజేపీ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటిది మరి? దాని గురించి అంటే ఇంకా పెద్దగా చెప్పలేదు. సో మరి ఇక్కడ పోటీ విషయంలో ఎట్లా ఉంటది అంటారు మరి మీ మహబూబ్ నగర్ నుండి? మహబూబ్ నగర్ లో 3 పార్టీల్లో ఏముండదు నాకు తెలిసి. బీఆర్ఎస్ పార్టీది ఏం లేదు, కాంగ్రెస్ బీజేపీ మధ్య అయితే గట్టి పోటీ ఉండొచ్చు. సో మరి అభ్యర్థులు ఎవరు ఉన్నారన్న ఇక్కడ అంటే పోటీకి? కాంగ్రెస్ నుండి కానీ బీజేపీ నుండి? కాంగ్రెస్ నుంచి అంటే చల్ల వంశచందర్ రెడ్డి ఉన్నారు. బీజేపీకి అంటే బీసీ క్యాండిడేట్ అంటేనేమో మన శాంతకుమార్ ఉన్నాడు. ఓసీ క్యాండిడేట్ లో డికే అరుణ మేడం గారు. సో ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటారు మరి? ఇప్పుడు ప్రజల సమస్యలు ఇక్కడ ఇప్పుడు ఏదుందో వాళ్ళకి న్యాయం చేస్తారని ప్రజలు గెలిపించుకున్నారు, ఇంకా వాళ్ళే నిర్ణయిస్తారు ప్రజలు. అది కూడా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు రామకృష్ణ, అన్నవాడ మండలం. ఏం చేస్తుంటారు? మేము అగ్రికల్చర్ చేస్తాం, ఫోటోగ్రాఫర్, వ్యవసాయం. ఎక్కడ ఉండేది? ఎక్కడ మాది అన్నవాడ మండలం, గొండేల గ్రామం, మహబూబ్ నియోజకవర్గం. మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. అన్న మరి మహబూబ్ నగర్ లో చూసుకుంటే ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఇక ఇంతకు ముందు పరిపాలన చూసిన ప్రజలు ఆ దళిద్రం వదిలిపోయింది అనుకున్నారు ప్రజలు. కొత్త తారం చూడాలనుకున్నారు, కొత్త ఎమ్మెల్యేని తెచ్చుకున్నారు, కొత్త ఎంపీని కూడా తెచ్చుకోవాలని తొందరలో ఎప్పుడు ఎలక్షన్ పెడితే ఎప్పుడు చేతి గుర్తు కొట్టేసి మళ్ళీ ఇదే ప్రభుత్వం కొనసాగించాలని ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు ఊళ్ళో. సో మరి సెంట్రల్ లో చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు లేదా బీజేపీ అనుకుంటున్నారు? ఇప్పుడు తగ్గపారైతే ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కి సెంటర్ లో ఉంటది కాబట్టి 2 సార్లు అవకాశం బీజేపీకి ఇచ్చిండ్రు. ఈసారి కంపల్సరీ మాత్రం కాంగ్రెస్ కి ఇస్తారని అందరి ప్రజల నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు గతంలో పాలించిన బీజేపీ గురించి చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఆ ప్రభుత్వం? ఆ ప్రభుత్వం ఒకటి మతపరమైన ప్రభుత్వం, రెచ్చగొట్టే ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, అందరికి కలుపుకోే ప్రభుత్వం. మతాలు కులాలు వేరు చేయకుండా అందరికి అనుకూలం ఇచ్చే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి పార్లమెంట్ నియోజకవర్గం నుండి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఎట్లా ఉందన్న పార్టీల మధ్యలో పోటీ విషయంలో చూసుకున్నా కూడా అభ్యర్థుల విషయంలో చూసుకుంటే? ఇప్పుడు మనకు ఈ మామనార్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం వల్ల మనకు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ టీఆర్ఎస్ 80% బొంద పెట్టిండ్రు ప్రజలు. 20% ఉంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో అది కూడా కనుమరుగై వెళ్ళిపోతుంది. కానీ గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ గెలవడం జరిగింది. సో మరి ఆయన ఏమన్నా చేయడం జరిగింది ఇక్కడ పనులు? నేను ఆ ఎంపీ అంటేనే తెలియదు. మన్నేమో కొండలు ఉంటాడు, మన్యం కొండలు ఉన్నట్టు ఆయన ఎవరో కనిపించేది ఎవరికి తెలియదు. పేరుకు మాత్రం మన్యం శ్రీనివాస్ రెడ్డి ఎంపీ. మాకైతే ఇప్పటి వరకు రాలేదు. ఒకసారి ఇంతకుముందు ఇదే మామనార్ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన కేసీఆర్ పేపర్ సెట్ ఇచ్చిన మేము మాకు కనబడటం లేదు కేసీఆర్ అని. ఇప్పుడు కనబడకుండా పోయిండు ఆయన. సో మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ అభ్యర్థి ఎవరు ఉన్నారు మరి ఇప్పుడు వచ్చే పోటీ ఎలక్షన్? వంశీచందర్ రెడ్డి అని ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు, ప్రతి ఊర్లో స్వాగతం పలుకుతున్నారు, ప్రజలు సంఖ్యాభావం తెలుపుతున్నారు. సో ఎట్లా ఉంటుంది మరి గెలిస్తే పనులు చేస్తారంటారా? ఇప్పుడు చేయి కలిస్తే చెప్పడా, ఎమ్మెల్యే ఎంపీ కలిస్తే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందరూ అదే ఆలోచన చేస్తున్నారు. గవర్నమెంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీ కూడా కాంగ్రెస్ అని అందరికి మదిలో ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ 2 నెలల్లో? 2 నెలలు అంటే ఇప్పుడు కొన్ని పథకాలు 6 పథకాలు పెట్టిండ్రు. 6 పథకాల్లో 4 అమలు అయిపోయినాయి. ఇంకో 2 కూడా మన 2 తారీఖు నాడు అవి కూడా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అవి కూడా రిలీజ్ చేస్తారు.